ఈరోజు మనము ఇన్స్టెంట్ ఓట్స్ దోశ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి హెల్దీ, న్యూట్రిషియస్ అండ్ టేస్టీగా ఉంటాయి. మీరు ఓట్స్ డైలీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా దోశ చేసుకోండి. 5 to 10 మినిట్స్లో చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి ఆఫీస్ వెళ్ళే వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. కొన్ని అవర్స్ తర్వాత కూడా దోశలు తినడానికి సాఫ్ట్గా ఉంటాయి. ఒకసారి ఈ దోశ బ్యాటర్ చేసి పెట్టుకుంటే 3 రోజుల పాటు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది. బ్యాటర్ పులిపెక్కదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఆర్ నైట్ డిన్నర్కి చేసుకోవచ్చు. నమస్తే అందరికీ, వెల్కమ్ టు త్రికుట త్రీనీస్. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీకి ఇన్స్టెంట్ ఓట్స్ తీసుకున్నాను. మీకు కావాలి అంటే రోల్డ్ ఓట్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఓట్స్ని మీరు డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా యూస్ చేసుకోండి. ఇప్పుడు 2 కప్పుల ఓట్స్ని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ 2 కప్పుల ఓట్స్కి 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. ఇందులోకి కట్ చేసిన 2 ఆనియన్స్, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల పుల్లటి పెరుగు, కొంచెం కారం, కొంచెం జీలకర్ర పొడి, రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోండి. వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి టేస్ట్ వస్తుంది. తరువాత 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ వాటరీగా ఉండాలి, థిక్గా ఉండకూడదు. ఎందుకంటే ఓట్స్ వాటర్ని పీల్చుకుంటాయి. పిండిని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టండి. ఇలా చేయడం వల్ల దోశలు మృదువుగా వస్తాయి. ముప్పై నిమిషాల తరువాత పిండి కొంచెం థిక్ అవుతుంది. ఈ పిండితో 8 దోశలు వేసుకోవచ్చు. దోశ పెన్నం వేడెక్కిన తరువాత ఆనియన్తో ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసి దోశ వేసుకోండి. ఇలా ఆనియన్తో స్ప్రెడ్ చేయటం వల్ల దోశలు ఈజీగా పెన్నంకి స్టిక్ అవ్వకుండా వస్తాయి అండ్ ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. దోశ పైన ఎక్స్ట్రా ఆయిల్ వేయలేదు. కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోండి. దోశ వేశాక ఇలా లిడ్తో క్లోజ్ చేయండి. కొంచెం పిండి ఆవిరికి ఉడికిన తరువాత టర్న్ చేసి దోశని 2 సైడ్స్ కాల్చుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, ఉప్మా, దోశ, పూరీలు తింటే ఇన్సులిన్ లెవెల్స్ అధికంగా పెరుగుతాయి. సో ఇలా ఓట్స్ అండ్ రాగి కాంబినేషన్లో తింటే ఇన్సులిన్ ఎక్కువ స్పైక్ అవ్వకుండా డయాబెటిక్ పేషెంట్స్కి, వెయిట్ లాస్ చేసే వాళ్ళకు చాలా మంచిది. చాలామంది ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకునే వాళ్ళు డైట్ చేయాలంటే భయపడతారు. తక్కువ ఫుడ్ తింటే మిడ్ నైట్ షుగర్ లెవెల్స్ పడిపోతాయనే భయంతో ఎక్కువ హెవీగా తింటారు. అలాంటి వాళ్ళకు ఈ దోశలు డిన్నర్కి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇవి తిన్నాక స్టమక్ చాలా లైట్గా ఉంటుంది. 2 నుంచి 3 దోశలు తిని కొంచెం ప్రోటీన్ తింటే నైట్ అంతా షుగర్ లెవెల్స్ పడిపోవు. ఈ దోశలు చట్నీలో, కర్రీస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నమస్తే.